ఎంత స్ట్రేంజో కదా. గొంతు పట్టేసి పక్కన అమ్మాయి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగినందుకు ఇప్పుడు ఇలా అదే అమ్మాయి కోసం రోజు వెయిట్ చేస్తున్నా. సినిమాలో డెస్టినీ అని విన్నప్పుడల్లా ఛీ సోది మొదలుపెట్టారా బాబు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నా డెస్టినీ యాక్చువల్లీ వర్క్స్. అబ్బో, ప్రేమలో పడితే ఇంగ్లీష్ కూడా బాగానే వస్తుంది. అబ్బాయిల సైకాలజీ ప్రకారం రోజులు గడిచే కొద్దీ ఇష్టం తగ్గాలి, కానీ నాకు మాత్రం ఒక రేంజ్లో పెరుగుతూనే ఉంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్గా వచ్చానా ఈరోజు? డైలీ ఎగ్జాక్ట్ 7:30కే వస్తావు, ఈరోజు 7:41 అయింది. నేను వచ్చే ఎగ్జాక్ట్ టైమింగ్ కూడా తెలుసా నీకు? ఇష్టం ఉంటే అంతే. ఏంటి? ఏం లేదు. హే, ఒక్క నిమిషం ఆగు. ఏంటి? ఇది తీసుకో. నాకా? నీకే. ఇక నుంచి నైట్ ఉండిపోయిన రైస్తో పులిహోర చేసుకొని తినాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. బై ద వే, నాకు ఒక క్వశ్చన్. అడుగు. మేకప్ వేయకుండా ఇంత అందంగా ఎలా? అది క్వశ్చన్ కాదు, ఫ్లర్టింగ్ అంటారు. హే, నిజంగా క్వశ్చనే. నా దగ్గర దానికి ఆన్సర్ లేదు. సరే అయితే ఇది చెప్పు, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఎల్లో. సచ్ అ హ్యాపీ కలర్. మరి నీ ఫేవరెట్? నాది రెడ్. వావ్. నీ ఫేవరెట్ కర్రీ ఏంటి? నాన్ వెజ్లో ఏదైనా పర్లేదు. అలా కాదు, ఏదైనా స్పెసిఫిక్గా బాగా ఇష్టమైనది ఏంటి? ఫిష్. ఓ, సీ ఫుడ్ ఇష్టమైతే. మా ప్రాపర్ భీమవరం అనమాట, సో అలా. అచ్చా. మరి నీ ఫేవరెట్ కర్రీ? నాకు బెండకాయ ఫ్రైలో పల్లీలేసి చేస్తే చాలా ఇష్టం. ఓ అవునా. ఫేవరెట్ హీరో? నేచురల్ స్టార్ నాని. హే, నాకు కూడా సేమ్. అవునా? హా. క్రేజీ యాక్టర్ కదా తను, చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు, మంచి మంచి సినిమాలు తీస్తాడు. అసలు నాని సినిమా వస్తే ఏం ఆలోచించకుండా వెళ్ళి చూసేయచ్చు. అవును, కానీ నాకు ఆయన జర్నీ అంటే చాలా ఇష్టం. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ని నమ్ముకొని జస్ట్ హార్డ్ వర్క్తో ఇంత దూరం వచ్చాడు. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఆలోచిస్తేనే. నేను ఎప్పుడు ఆ పొజిషన్కి వస్తాను. హే, నువ్వు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. థ్యాంక్స్. చాలా మంది అబ్బాయిలకి పెళ్లి చేసుకున్నాక అదృష్టం పుడుతుంది అంటారు. జోకా? హే కాదు, సీరియస్. అలా ఒక సేయింగ్ ఉంది. అవునా? సరే. మరి పిల్లని చూసి పెట్టమంటావా? నా కోసమా? అయితే నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటావా? సారీ, ఫ్లోలో వచ్చేసింది. హాయ్ గురు. హాయ్. హాయ్ సరియు. హాయ్. ఏంటి రోజు లేట్ అయింది? అలారం మోగలేదు, లేట్ అయిపోయింది. టైంకి టిఫిన్ కూడా చేయలేదు. మా వైఫ్ ఎంత తిట్టుకుందో. మీకు పెళ్ళైందా? యా, హ్యాపీలీ మ్యారీడ్. ఇట్స్ బీన్ 1 year ఫర్ నౌ. ఓ, లవ్ అరేంజ్డా? రెండు మిక్స్. ఇంట్లో వాళ్ళు మమ్మల్ని కలిపారు, తర్వాత మేమిద్దరం ఒకరినొకరిని ఇష్టపడి కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. వావ్, ఎంత బాగుంటుందో కదా అలా మనకో తోడుంటే. చాలా ధైర్యంగా ఉంటుంది. అలా ధైర్యం ఇచ్చే వాళ్ళుంటే లైఫ్ అంతా చాలా ఈజీగా ఉంటుంది కదా. యా, చాలా. నేను నా కోసం తను ఇంట్లోనే వెయిట్ చేస్తుందని నా వర్క్స్ అన్నీ త్వరగా ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. తను కూడా నా కోసం
ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హ్మ్. అసలు మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు అసలు ప్రపంచమే తెలీదు. అందరూ పెళ్ళంటే టార్చర్ అది ఇది అంటారు, కానీ నన్ను అడిగితే దాని అంత బెస్ట్ ఫీలింగ్ ఇంకేది ఉండదు. అర్థమవుతుంది మీ మాటల్లో. తన పేరేంటి? కళ్యాణి. అవును, ఇంతకు మీ డేట్ ఎలా జరిగింది? సారీ మళ్ళీ కంగారులో డేట్ అనేసానా? అదే డే ఎలా జరిగింది? బాగానే జరిగింది. మ్మ్. ఏం చేశారు? ఏముంది, కెఫేకి వెళ్ళాం, తిన్నాం, తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఓ, అంతే. ఇంతకీ మీ వర్క్ ఎలా జరిగింది? బాగానే జరిగింది. కొన్ని రోజులు వర్క్ తక్కువ ఉంటుంది, సో ప్రశాంతంగా ఉండొచ్చు. గుడ్. హే, మీరు మార్నింగ్ ఏం తినలేదన్నారుగా, ఇదిగో ఇది తినండి. మొత్తం నాకు ఇచ్చేస్తే నువ్వేం తింటావు గురు? నేను ఆల్రెడీ తినేసా, సరియు తెచ్చింది. పక్కానా? పక్కా. సరే, 8 అవ్వింది, ఇంకా వెళ్దామా? ఆ, ఓ. అవును, టైం అయింది. నేను ఆఫీస్కి వెళ్ళి తింటా. సరే. బాయ్. బాయ్. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. హలో. హలో, హాయ్. ఏమైనా డిస్టర్బ్ చేశానా కాల్ చేసి? ఫ్రీ ఉన్నావా? నువ్వు ఫుల్ బిజీ ఉన్నప్పుడు కాల్ చేసినా లేదా ఫ్రీ అనే చెప్తా నీకు. అబ్బో, హే, నిజం. ఎక్కడున్నావు? నేనా, రోడ్ మీద ఉన్నా, ఇప్పుడే ఆడిషన్ నుంచి వస్తున్నా. ఓ అవునా, తిన్నావా? లేదు, ఇంకా తింటా. నువ్వు? లేదు, ఒక 15 మినిట్స్లో నాకు లంచ్ బ్రేక్ ఇస్తారు. ఓ అవునా. మా ఆఫీస్ పక్కన ఒక ప్లేస్లో ఫుడ్ చాలా బాగుంటుంది. ఓ ఓకే. నేను ఈరోజు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. హా, ఆఫీస్లో పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. సరే. సరే ఏంటి సరే, వస్తావా, కలిసిందాం? హలో. హా, చెప్పు, వస్తావా? రావాలనే ఉంది. డబ్బుల గురించి ఆలోచించుకో, నేను కడతాను. నువ్వు హీరో అయ్యాక చదువులే మళ్ళా. సరే. సరే, ఓకే, ఫాస్ట్గా వచ్చేసే, ఎక్కువసేపు టైం లేదు మనకి. లొకేషన్ పెట్టు, తొందరగా వచ్చేస్తా. వెయిట్ చేస్తుంటా. బాయ్. బాయ్. హాయ్ బాబాయ్, 15 మినిట్స్ ఉంది. మెట్రో ఆర్ బస్ కోసం వెయిట్ చేసినా టైం సరిపోదు. వికాస్, చిన్నప్పుడు రన్నింగ్ రేస్ టాలెంట్ అంతా బయటికి తీరా. చలో. కూల్ డౌన్. హాయ్. హాయ్. టైంకి రావేమో అనుకున్నా. నువ్వు పిలిచాక ఎందుకు రాను? సరే పద. అమ్మా.
కర్రీ చాలా బాగుంటుంది ఇక్కడ. అవును, చాలా బాగుంది. నిజంగానా? ఏం మాట్లాడుతున్నావు, సూపర్ ఉంది అసలు. అవును, పొద్దున పూటలైతే పులిహోర తింటావు, మరి మధ్యాహ్నం ఏం తింటావు? అంటే అది చెప్పు. చీప్గా చూడనంటే చెప్తా. అసలు కాదు. ఏం తినను, జస్ట్ వాటరే. అప్పుడప్పుడు కుదిరితే ఇలా బయట ఫుడ్ ఆర్ రూమ్లో ఏదైనా మిగిలితే అంతే. మరి ఇప్పుడు నేను ఫోన్ చేయకపోతే? ఏముంది, వాటర్ తాగి నెక్స్ట్ ఆడిషన్కి వెళ్ళేవాడిని. అవునా? అయినా ఇదంతా కొన్ని రోజుల వరకే. ఏదైనా ఒక్క ఛాన్స్ వస్తే చాలు, ఒక్క ఫ్రైడే మార్నింగ్ లైఫ్ మొత్తం మార్చేస్తుంది. ఫ్రైడే మార్నింగ్ అంటే? అంటే సినిమాలు జనరల్లీ ఫ్రైడేనే రిలీజ్ అవుతాయి కదా, సో మా సైడ్ అలా అంటారు, ఒక్క ఫ్రైడే మార్నింగ్ లైఫ్నే చేంజ్ చేస్తుందని. నువ్వు చాలా కష్టపడుతున్నావు కాబట్టి నువ్వు పక్కా సక్సెస్ అవుతావు, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్స్. రూమ్మేట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు లేరా? రూమ్మేట్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ అదో టైప్లే. మరి ఫ్రెండ్స్ సంగతి? లేరుగా. అయిపోతుంది లైఫ్, రోజు ఏదో ఒక ఆడిషన్ అంటూ. ఈరోజు ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ ఆడిషన్ ఉంది, చూడాలి. అవునా? అదే తినేసావా? సరే, రేపు కలుద్దామా? వెళ్దాం. వికాస్, ఇది తీసుకో. హే, ఎందుకు ఇది? ఇందాక పరిగెట్టుకుంటూ రావడం చూశాను. తీసుకో, ఇట్స్ ఓకే. అయ్యో పర్లేదు సరే, వద్దు. తీసుకోమన్నగా తీసుకో. వద్దు సరే. తీసుకో, ఆటోలో వెళ్ళు, సరేనా? అండ్ ఇంకొక విషయం, నీకు ఫ్రెండ్స్ లేరు అనుకోకు, నేనున్నాను. అండ్ ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వెళ్ళు. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆడిషన్. థ్యాంక్స్. వెళ్ళు. హాయ్. హాయ్, ఎక్కడున్నావు? మా టెర్రస్ పైన. నువ్వు? ఇప్పుడే బస్ దిగి ఇంటికి నడుస్తున్నా. ఓ అవునా? అవును. నీ ఆడిషన్ ఎలా జరిగింది? సూపర్, అసలు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇంకో 2 డేస్లో కాల్ చేస్తామన్నారు. ఏంటి, నిజమా? ఫైనల్లీ ఏదో ఒక మంచి జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. రేపటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది. అంత గట్టిగా ఎలా చెప్తున్నావు? అదంతే. నువ్వు డెస్టినీని నమ్ముతావా? ఈ మధ్య నమ్మడం స్టార్ట్ చేశాను. అయితే గుడ్, నమ్మాలి. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలీదు.
హా, నమ్ముతున్నాను. గుడ్ గుడ్. తిన్నావేమన్నా? లేదు, ఇంకా తినాలి. షోరా? లేదంటే మా ఇంట్లో ఏముందో చూసి ర్యాపిడో హే, లేదు లేదు, రూమ్లో నైట్ ఉంటుంది ఏదో ఒకటి. సరే, టెరెస్ పైన ఏం చేస్తున్నావు? అది ఈ టైంలో రూమ్లో అందరు ఉంటారు, గోల గోల. సో పీస్ఫుల్గా ఇలా. ఓ, అర్థమైంది. హా, సరే, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. గుడ్ నైట్. హే, రేపు వస్తున్నావు కదా, హా, వస్తా. కొంచెం లేట్ అవ్వకుండా చూసుకో. సరే, చూసుకుంటా. సరే అయితే. నువ్వు పులిహోర ఏం తెచ్చుకోకు, నేను ఏదో ఒకటి తీసుకొస్తా. ఓకే? హా, సరే. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. బాయ్. నాకిష్టమని ఈ కలర్ షర్ట్ వేసుకున్నావా? హా, అవును. మరి నువ్వు? ఏంటి? అదే, నాకిష్టమనే ఈ కలర్ శారీ కట్టుకున్నావు కదా. ఓ, నీకు ఈ కలర్ ఇష్టమా? అంటే నా కోసం వేసుకోలేదా? క్యాజువల్గానే వేసుకున్నాను. అవునా? ఊరికనే అన్నా, నీకోసమే వేసుకున్నా. నాకు తెలుసు నీకు కలర్ ఇష్టమని. నిజమా? నిజంగా. హే, వెయిట్. మా ఇంట్లో పెసరట్టు వేశారు, తింటావా? హే, అవునా? నాకు చాలా ఇష్టం. అవునా? నాకు అస్సలు ఇష్టం ఉండదు. హా? ఏంటి, పెసరట్టు ఇష్టం లేదా? మ్మ్. నువ్వు తిను. మ్మ్. బాగుందిగా. థ్యాంక్స్. ఇది నీ బాటిల్? తెలుసు తెలుసా? తెలుసు, పర్లేదు, తాగు. ఈరోజు నీకేమైనా ఇంపార్టెంట్ ఆడిషన్ ఉందా? యాక్చువల్లీ ఈరోజు ఏం ఆడిషన్సే లేవు. మరెందుకు వచ్చావు? ఊరికనే అడిగాను, తెలుసు నా కోసమే వచ్చావని. అమ్మా, టెన్షన్ వచ్చేసింది సడన్గా ముఖం మీద అడిగేసరికి. ఈరోజు ఏదైనా క్రేజీగా చేద్దామా? అవునా? ఏం చేద్దాం? ఆఫీస్ బంక్ కొడదామా? బంకా? బంకే. అదేమన్నా కాలేజా? కాలేజ్ మాత్రమే బంక్ కొడతారా? అలా అని కాదు. మరి ఏం లేదులే. ఓకే, ఈరోజు మన ఇద్దరమే బయట తిరుగుదాం. కానీ ఒక కండిషన్. ఏంటి? మొన్న వెళ్ళినట్టు అంత కాస్ట్లీ కెఫేకి మాత్రం వద్దు ప్లీజ్.
సరే డన్. సరే అయితే. వెళ్దామా? మ్మ్. ఆటో అన్నా ఇక్కడ వస్తున్నాడు. నీతో ఉంటా నీతో ఉంటా నాలోన నిన్ను దాచుకుంటా నీతో ఉంటా నీతోనే ఉంటా నీలోని మౌనాలన్నీ ఉంటా నువ్వుంటే చాలు దరిదాపుకి రావే ఏ కన్నీళ్ళు నువ్వుంటే చాలు చిరునవ్వుల కిరణాలు నువ్వుంటే చాలు నీ వెంటే రావా నా పాదాలు నువ్వుంటే చాలు నీ పైనే వాలే నా ప్రాణాలు చుట్టూరా చీకటిని చిత్రంగా చెరిపావే దారంతా వెన్నెల దారే కురిపించావే మనసారా ప్రేమించే మనసొకటి తోడుంటే ప్రతి నిమిషం పండగలే అని చూపించావే ఇది తీసుకో. నాకా? ఇక నుంచి నైట్ ఉండిపోయిన రైస్తో పులిహోర చేసుకొని తినాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. నాలో నీ కలలన్నీ నీ కన్నులతో చూసావే వేరేలా వైనాలో నా వాటిని ముంచావే నాకింకో పుట్టుకిది అనిపించేలా చేసావే నన్నింకో లోకంలోకి రప్పించావే చుట్టూరా చీకటిని చిత్రంగా చెరిపావే దారంతా వెన్నెల ధారే కురిపించావే మనసారా ప్రేమించే మనసొకటి తోడు ఉంటే ప్రతి నిమిషం పండగలే అని చూపించావే నీకు ఇలా పీస్ఫుల్గా ఉండడం అంటే ఇష్టమా? హా, ఎక్కడ చూసినా గోల గోల, రూమ్లో రూమ్మేట్స్, బయట ట్రాఫిక్, ఎక్కడ చూసినా నాయిస్ తప్ప ఏముండదు ఈ సిటీలో. నాకు కూడా అంతే. ఇంట్లో అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, ఆఫీస్కి వస్తే వర్క్ ప్రాబ్లమ్స్, లైఫ్లో కామ్నెస్సే లేకుండా పోతుంది. నాకు మాత్రం నేను కలిసినప్పటి నుంచి చాలా కామ్గా అనిపిస్తుంది. నేనే చెప్దామనుకున్నా, ఇంతలో నువ్వు చెప్పేశావు. నీతో ఉంటే ఊర్లో మా అమ్మతో ఉన్న ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఎందుకు? పిచ్చా, ఇష్టంతో చేస్తున్నాను. ఓ, నా మీద ఇష్టంతోనా? అవన్నీ నేను అప్పుడే చెప్పను. నాకు మాత్రం తెలుసుకోవాలని చాలా ఉంది. తెలుసుకో అయితే, నేను చెప్పను. అబ్బా, అలా ఎలా కుదురుతుంది? ఒకసారి కళ్ళు మూసుకో. బికాస్ ప్రేమ ఇష్టం అంటే మనం ఒకరిని ఎలా చూసుకుంటున్నామన్న దాంట్లో ఉంటుంది. వాళ్ళ గురించి మనం ఏమనుకుంటున్నాం అన్న దానిలో కాదు. నీ దగ్గర డబ్బులు లేవు, నీ సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పినప్పుడు
నేనేం ఆలోచించానో తెలుసా? నువ్వు ఆ సిచ్యువేషన్స్ని మళ్ళీ ఫేస్ చేయకుండా ఉండడానికి నేను ఏ విధంగా సహాయపడగలను అని ఆలోచించా. దాన్ని ఇష్టమంటారో ప్రేమంటారో నాకు తెలీదు. నీకు అర్థమవుతుందా? అర్థమైంది. నువ్వు నాతో ఉంటే ఎలా పీస్ఫుల్గా ఫీల్ అవుతావో నేను కూడా నీతో ఉన్నప్పుడు సేమ్ అలానే ఫీల్ అవుతా. ఇంతకుముందు మార్నింగ్స్ అంటేనే చిరాకేసేది, కానీ ఇప్పుడు ఎప్పుడు మార్నింగ్ అవుతుందా అని నైట్ అంతా ఎదురు చూస్తున్నా. నీతో ప్రతి మార్నింగ్ గడపాలని ఎవ్రీ సెకండ్ ప్రే చేస్తున్నా. నేను కూడా వికాస్. నాకు ఇదంతా చాలా కొత్తగా ఉంది. ఇప్పటిదాకా ఏ అబ్బాయితో సరిగ్గా మాట్లాడిందే లేదు, కానీ నీతో అదంతా చాలా బాగుంది. ఎలాగో ఎవ్రీ మార్నింగ్ కలుస్తున్నాం. నాకు నీతో ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఆఫ్టర్నూన్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్ కలిసి ఉండాలని ఉంది. నాకు కూడా. కలిసి ఉందామా? ఉందాం. సరే. సరే.